నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాసం 23వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో మూలా నక్షత్రం 3వ పాదం మీద 4వ పాదం మీద కూడా సంచరిస్తున్నాడు. అంటే 3వ పాదం ఆర్థిక సమస్యలను సూచిస్తే 4వ పాదం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా ఈ మూలా నక్షత్రం ఈ 3, 4 పాదాల విశేషత ఇది. అయితే ఈ 12 రాశుల వారికి కూడా సాధారణ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది వీడియో చివరిలో అన్ని రాశుల వారు కూడా సాధారణంగా చేసుకోవాల్సిన పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అంటే పనులలో కొంత జాప్యం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. అంటే మూలా నక్షత్రం కాబట్టి ఆర్థిక విషయాలలో కొంచెంపాటి జాగ్రత్తలు అవసరం. పనులు ఆటంకాలు ఏర్పడేది కూడా ఈ మేషరాశి వారికి. ఈ విధమైన విషయాలకి ఈరోజు వీరు ఫోకస్ పెట్టాలి అనేది సూచిస్తుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 8వ స్థానంలో, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మూలా నక్షత్రం మీద 3, 4 పాదాల మీద. అయితే కుటుంబ సభ్యులతో సఖ్యత లోపించవచ్చు అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రశాంతంగా వ్యవహరించడం ఉత్తమం. ఈరోజు కొంచెం మానసిక ఒత్తిడి గురవుతారు అనేది సూచిస్తుంది. కాబట్టి ఇది ఈ వృషభ రాశి వారికి. వీరికి కూడా కొంత అననుకూలతలే కనిపిస్తున్నాయి. చంద్ర ఆధారిత ఫలితాలు అనేది సూచించడం జరుగుతోంది. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 7వ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. సప్తమం ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ మిథున రాశి వారికి. అయితే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి ఈరోజు అనువుగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈరోజు వీరికి రావచ్చు, కలగవచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన విషయాలకి అనుకూలంగా ఉన్నాయి మిథున రాశి వారికి చంద్ర ఆధారిత ఫలితాలు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6వ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఈరోజు వీరికి సాధారణంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం అయితే ఈరోజు వీరికి చాలా ఉత్తమంగా సూచించడం జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన మనశ్శాంతిని ఇస్తుంది. కాబట్టి ఈరోజు వీరు దైవారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి 5మలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఆత్మవిశ్వాసంతో కీలక నిర్ణయాలు తీసుకునేదానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తీసుకుంటారు అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అనేది కూడా సూచించవచ్చు ఈ సింహరాశి వారికి. అయితే కుటుంబంలో అంటే 4వ స్థానంలో కుజ సంచారం ఆల్రెడీ జరుగుతోంది. కాబట్టి కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 4థంలో చంద్ర సంచారం జరుగుతోంది. వీరికి మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం అయితే ఉంది, కనిపిస్తుంది అనేది సూచిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. వీరు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా ఉపశమనం పొందొచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక చిన్న ప్రయాణాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈరోజు ఈ కన్యారాశి వారికి. ఈ విధమైన అననుకూలతలు ఉన్నాయి. కాబట్టి వీడియో చివరిలో చెప్పిన పరిహారాలు పాటించండి. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 3యంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఇక వీరి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. అంటే ఇంతకు మునుపు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఈరోజైతే లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకునేదానికి స్నేహితులతో కూడా ఆనందంగా గడుపుతారు అనేది సూచించవచ్చు. ఇది ఈ తులారాశి వారికి ఇలాంటి అనుకూలతలు ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2యంలో చంద్ర సంచారం జరుగుతుంది. వృత్తిపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కారణం
6వ స్థానాధిపతి రాశ్యాధిపతి కూడా ఒకడే కుజుడు సొంత రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృత్తిపరమైన విషయాలలో కొంచెం ప్రతికూలత ఎదురైనా కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది. అయితే కార్యాలయంలో వీరికి పనిభారం పెరిగే అవకాశం ఉంది ఈరోజు అనేది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు వీరు. అది ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ముఖ్యంగా పుట్టిన ప్రదేశానికి దూరంగా ఉన్నవారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు ఈరోజు వీరికి లాభదాయకంగా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ ధనురాశి వారికి ఈరోజు. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే వ్యయస్థానం ఖర్చులు పెరగచ్చు అనేది సూచిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలు ఉన్నాయి ఈ మకర రాశి వారికి. పరిహారాలు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. లాభస్థానం అంటే 11 స్నేహితులు సంబంధాలలో కొత్త ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సామరస్యం పెరుగుతుంది వీరికి ఈరోజు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఈ చంద్ర ఆధారంగా. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి శారీరక శ్రమ కంటే కూడా మేధోపరమైన పని చేయడం ద్వారా విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. అంటే బుద్ధి బలంతో ఎక్కువగా ఈరోజు పనులు పూర్తి చేసుకుని విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు నవమంలో సంచరిస్తున్నాడు వృశ్చిక రాశిలో. కాబట్టి వీరి పనులన్నీ ఈరోజు బుద్ధిపూర్వకంగా సాధించుకోగలుగుతారు. మీ లక్ష్యాలను పునర్వివరించుకోవటానికి అంటే పాత ఏమైనా ఉంటే ఆ లక్ష్యాలను మళ్ళీ కూడా ప్రస్తావనను తెచ్చుకుని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ప్లాన్ అమలుపరుచుకోవటానికి ఇది మంచి రోజుగా కనిపిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు. చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. 1, 2, 3 రాశుల వారికి మాత్రం కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నాయి ఈ సాధారణ ఫలితాలు. కాబట్టి ఈ పరిహారాలని అన్ని రాశుల వారు కూడా చేసుకోదగ్గ పరిహారాలు చెప్తాను. ఇక చంద్రుడు మూలా నక్షత్రంలో సంచరించే సమయం అప్పుడు ప్రత్యేకించి దోష నివారణ కోసం నివారణలు పాటించండి కొంత వీలైనంత వరకు అనేది చెప్పడం. సరస్వతీదేవి పూజ చేయటం చాలా బాగుంటుంది. సరస్వతీదేవి మూలా నక్షత్రానికి అధిదేవత. జ్ఞానం మరియు తెలివితేటల కోసం సరస్వతీదేవిని పూజించటం చాలా ఉత్తమం అనేది సూచిస్తుంది. ఈ మూలా నక్షత్రం వారు ప్రత్యేకించి ఇది చేసిన ఎడల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. ఇక మూలా నక్షత్ర శాంతి పూజ కూడా జరిపించుకున్న ఎడల జాతకంలో మూలా నక్షత్ర దోషం ఉన్నవారు శాంతి పూజ చేయించుకోవడం ద్వారా కూడా దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. వీరు జనరల్గా మూలా నక్షత్రానికి సంబంధించిన పరిహారం ఇది. ఇక దాన ధర్మాలు. పేద ప్రజలకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది నిర్వచించడం జరిగింది. కాబట్టి దాన ధర్మాలు వీలైనంత వరకు కూడా ఆచరించిన మనకి ఉత్తమ ఫలితాలు లభించేదానికి అవకాశం ఉంటుంది. ఇక సంకట ఆటంకాలకి గణపతిని పూజించండి. ఈరోజు అడ్డంకులు తొలగించి గణపతిని పూజించండి. శుభప్రదంగా ఉండేందుకు అంటే మన ఇబ్బందులు తొలగేందుకు గణపతి ఆరాధన కూడా చాలా శ్రేయస్కరం. ఇక జపం మాల అనేది మూలా నక్షత్ర మంత్రాన్ని లేదా ఇష్టదేవతా మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సాధారణ పరిహారాలు వీలైనంత వరకు చేసుకున్న ఎడల మనకి ప్రతికూలతలకి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పటం జరుగుతుంది. ఇక
ఈ పైన చెప్పిన చంద్ర ఆధారిత ఫలితాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతక ఆధారంగా ఫలితాలు నివారణలలోనూ వాటిల్లోనూ కూడా మార్పులు ఉంటాయి జన్మ జాతకం పరిశీలించినప్పుడు. ఇవన్నీ కూడా గోచార అంచనాలు. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.